నెల్లూరులో సంచలనం సృష్టించిన పెంచలయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షి సహా 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నేర సామ్రాజ్యానికి అడ్డుగా ఉన్నాడనే పెంచలయ్యను హత్య చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. 7గురు ముద్దాయిల్ని ఈ హత్యలో పాల్గొన్న 7గురు ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఆమంచర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1:45కి. తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు, ఆ రోజు హత్యకు సంబంధించి వాడిన 7 మారణాయుధాలని నేరస్థలంలో 2, అలానే వారి పొజిషన్లో ఉన్న 5 స్వాధీనపరుచుకున్నారు. దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది. ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు, ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీకి తీసుకుంటాము. ఈ కామాక్షిని వాళ్ళు 2 టౌన్లో అరెస్ట్ చూపించడం వల్ల మనం పీటీ వారెంట్ ద్వారా ఈ కేసులో తీసుకొని విచారిస్తామండి. గతంలో నేర ప్రవృత్తి ఉంది, ఆవిడ కూడా వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. నెల్లూరులో డ్రగ్స్ పై ప్రజల అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తూ తమ బ్యాచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కారణంగానే శుక్రవారం పెంచలయ్యను చంపేశారు. శనివారం ఈ గ్యాంగ్ కోవూరు దగ్గరలో ఉందని తెలిసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒక కానిస్టేబుల్ కత్తిపోట్లతో గాయపడ్డారు. పోలీసుల కాల్పులో నిందితుడు జేమ్స్ కాలుకి బుల్లెట్ తగిలింది. ఇక ప్రస్తుతం అతని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తూ ఉన్నారు. డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. పెంచలయ్య హత్యతో కామాక్షి గ్యాంగ్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజ్ కుర్రాళ్లే టార్గెట్ గా చాన్నాళ్లుగా ఈ గంజాయి అమ్ముతోంది కామాక్షి ముఠా. మైనర్ల ద్వారానే గంజాయి పొట్లాల రవాణా, అమ్మకాలు సాగిస్తోంది. ఒడిశా నుండి అరవ కామాక్షి భర్త గంజాయి తెస్తూ ఉంటాడు. అది ఇక్కడ చిన్న చిన్న పొట్లాలుగా మార్చి బిజినెస్ చేస్తూ ఉన్నారు కామాక్షి ముఠా. ఇప్పుడు ఈ ఘటనతో మొత్తం దందా వెలుగులోకి వచ్చింది. ఆర్డిటి కాలనీ, బోడిగాడి తోట అడ్డాగా ఈ కామాక్షి ముఠా సాగించే అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 6 ఏళ్ల కిందటి నుండి ఈ గ్యాంగ్ లో ఉన్న అందరిపైన కూడా కేసులున్నాయి. ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా చీఫ్ రిపోర్టర్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే నెల్లూరు నగరం మీద మొత్తం మీద కూడా ఈ వ్యవహారం అనేది, సో ఇటీవల చూస్తే అరుణ వ్యవహారం బయటపడింది. రౌడీ షీటర్ శ్రీకాంత్గా ఉన్నటువంటి అతని ప్రియురాలు, వీళ్ళిద్దరి వ్యవహారం కూడా జైల్లో శ్రీకాంత్ ఉంటూ బయట నుంచి మొత్తం కూడా దందాలు జరిగేటివి, గంజాయి దందాకు సంబంధించి కావచ్చు, మొత్తం సెటిల్మెంట్ వ్యవహారం అంతా కూడా బయటపడేదన్నటువంటి విషయం బయటపడ్డ తర్వాత సో పొలిటికల్గా కూడా ఒక ర్యాప్చర్ అనేది మొదలైంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడాను వీరిద్దరి వ్యవహారానికి సంబంధించి. సో అది మరచిపోకముందే ఇప్పుడు మరొకసారి కామాక్షి వ్యవహారం, అసలు గంజాయి విక్రయాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా కొంతమంది యువతను టార్గెట్గా చేసుకుని అదే యువత ద్వారా ఈ ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వారందరినీ టార్గెట్గా చేసుకుని వ్యాపారాలు చేయిస్తూ అడ్డొచ్చినటువంటి వారందరిపై కూడా దాడులు చేస్తున్నారన్నటువంటి ఫిర్యాదులు గతంలో కూడా ఉన్నాయి. కానీ ఇదే విషయంపై ఎవరైతే ఇప్పుడు హత్యకు గురైనటువంటి పెంచలయ్య ఉన్నాడో గతంలో పదే కూడా వారించారు. ఇక్కడ ఈ ప్రాంతంలో గంజాయి వ్యాపారం కావచ్చు, యువత చెడిపోయే విధంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను అడ్డుకుంటానన్నటువంటి విషయాన్ని పదే చెబుతూ వచ్చారు. వాళ్ళని వారించారు, పోలీసులు కూడా సమాచారం అందించారు. అయితే వారి దందాకు అడ్డొస్తున్నారన్నటువంటి కారణంగా హత్యకు పథకం పన్నినట్టు తెలుస్తోంది. సో ఈ కారణంగానే నిన్న 14 మంది అక్కడ ఒక్కసారిగా కత్తులతో వేటాడి మరీ చంపారు, పారిపోయేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో ఈ వ్యవహారం బయటపడ్డ తర్వాత మొత్తం మరొక లేడీ డాన్ వ్యవహారం బయటపడింది. ఇన్ని రోజుల పాటు కూడా అరుణ వ్యవహారం జరిగింది, పొలిటికల్గా ఒక రప్చర్ జరిగినటువంటి విషయాన్ని కూడా చూసాం. కానీ ఇప్పుడు ఈ కామాక్షి వ్యవహారం బయటపడ్డ తర్వాత ఒకసారిగా పొలిటికల్గా మరొకసారి 2 పార్టీల మధ్య కూడా వివాదం అనేది, మాటల యుద్ధం అనేది మొదలైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇటు రూరల్ పోలీసులు కావచ్చు, అర్బన్ పోలీసులు కావచ్చు, ఇద్దరూ కూడా దీనిపై ఎక్కడికక్కడ ఈ కేసును విచారిస్తూ గంజాయి సీజ్ చేశారు. ఎవరైతే ఆ కామాక్షి ఇంట్లో ఉన్నటువంటి గంజాయిని సీజ్ చేశారు, దీంతో పాటు హత్య కేసును కూడా విచారిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కామాక్షి గంజాయి ఇంట్లో ఉంచినటువంటి కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ హత్య కేసుకు సంబంధించి పీటీ వారెంట్ మీద రేపు లేదా ఎల్లుండి అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సో మొత్తానికైతే మాత్రం కామాక్షి వ్యవహారం, కామాక్షి ఉన్నటువంటి ఈ నెట్వర్క్ మొత్తం కూడా ఎవరెవరు ఉన్నారన్నటువంటి విషయంపై పూర్తిగా కూడా పోలీసులు వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి దందాలు ఎంతమంది చేస్తున్నారు, ఇలాంటి గ్యాంగులు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి ఆట కట్టించే పనిలో మాత్రం ప్రస్తుతం పోలీసులు ఉన్నట్టు చెబుతూ ఉన్నారు. రైట్ మురళి.